హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం పెట్టిన వీడియోలో నేనైతే హాఫ్ సారీ అయితే చూపించాను కదా. సో దాన్ని కటింగ్ వీడియో అయితే ఇక్కడైతే చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను ఇక్కడ లెహంగా కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి. పార్ట్ 1లో, పార్ట్ 2లో వచ్చి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఇక్కడ నేను చూపించిన శారీలో 4 మీటర్స్ క్లాత్ని అయితే నేను ఇలా లెహంగా కోసం అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మనం తీసుకున్న క్లాత్ని అయితే మనము 4 మడతల మీద ఫోల్డ్ చేసేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కింది వైపు కూడా ఎలాంటి ముడతలు అవి లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఎత్తులు తగ్గులు ఏమీ ఉండకుండా మనము నీట్గా అడ్జస్ట్ చేసుకుంటేనే లెహంగా అనేది మనకు ఈక్వల్ సైజులో అయితే వచ్చేస్తుంది. సో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము లెహంగా యొక్క మొత్తం పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనం పైన బెల్ట్కి వదిలేసుకొని మిగిలిన పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 40 ఇంచులు అనమాట మొత్తం లెహంగా పొడవు. సో 40 ఇంచులకి మనము ఖర్చులతో కలిపి 41 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మనకు పై వైపున బెల్ట్ వస్తుంది కాబట్టి మనము బెల్ట్ వదిలేసి మిగిలింది మార్క్ చేసుకోవాలి. పెద్దవారికి ఎవరికైనా సరే మ్యాక్సిమం ఇదే సైజు ఉంటుందండి. లెహంగా వచ్చేసి మనకు బ్లౌజ్ అయితే మారుతుంది కానీ కొలతలు, లెహంగా మాత్రం మ్యాక్సిమం ఇవే పొడవు అయితే ఉంటుంది. అండ్ నడుము అయితే మారుతుంది, పొడవు మాత్రం ఇంతే ఉంటుంది మ్యాక్సిమం. నడుము లూజ్ వచ్చేసి మనము మన నడుము కొలతను బేస్ చేసుకొని అయితే మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ 41 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మనము పొడవు అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా మనము 4 మడతల మీదైనా ఒకేసారి కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా సింగిల్గా ఓపెన్ చేసుకొని అయినా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా సింగిల్గా ఓపెన్ చేసి అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ని అయితే మనము కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ కూడా కటింగ్ అనేది ఏముండదండి. సేమ్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టేసుకొని 4 మడతల మీద పొడవు మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. మనము లైనింగ్ కన్నా ఒక 3-4 ఇంచులు తక్కువ పెట్టుకోవచ్చండి లైనింగ్, లేదంటే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత పొడవు ఉందో అంతే అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం ఎంత పొడవు ఉన్నది అంతా పెట్టేసుకుంటున్నాను లైనింగ్. సో దీన్ని కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము పైన పట్టీ వేస్తాం కదా, సో ఆ పట్టీని అయితే ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ పట్టీ వచ్చేసి మనము నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మనకు నడుము లూజ్ ఎంత ఉంది కొలిచేసుకొని దానికి 5 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసేసుకోవాలి. అండ్ పట్టీ పొడవు వచ్చేసి మనము ఎవరికైనా సరే 5 ఇంచులు పెట్టేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వచ్చేసి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియో కోసం.